అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లెర్న్ మోర్. సాధారణంగా మన ఇంట్లో చిన్న చిన్న వెండి వస్తువులు ఉంటాయండి. స్పూన్స్ కానీ చిన్న చిన్న ప్లేట్స్ అలాంటి చిన్న వస్తువులు ఉంటాయి. అవి క్లీన్ చేయాలన్నప్పుడు వెండి వస్తువులు క్లీన్ చేయాలంటే ఒక పెద్ద ప్రాసెస్ లాగా ఆలోచిస్తారు అందరూ. సో వెనిగర్ కావాలి, అన్నీ కావాలి, ఐటమ్స్ ఉండాలి అనుకుంటారు. సో మన ఇంట్లో ఏమీ లేనప్పుడు ఒక్క ఇంగ్రీడియంట్ అండి, ప్రతి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంటే వంట సోడా. దాన్ని బేకింగ్ సోడా అని కూడా అంటాము, వంట సోడా. సో ఒక్క వంట సోడాతో కూడా మనం క్లీన్ చేయొచ్చు అనమాట. సో మనకి ఫాస్ట్గా కూడా పని అయిపోయిద్ది. ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయలు కానీ వెనిగర్ ఏమీ లేకపోయినా పర్లేదండి, ఉత్తి వంట సోడానే కొంచెం, కాకపోతే స్టీల్ స్క్రబ్ కానీ లేదా ఏదైనా బరుకుగా ఉన్న స్క్రబ్ లాంటిది మీరు యూస్ చేస్తే మనకి ఫాస్ట్గా రిజల్ట్ వచ్చింది అనమాట. సో మీరు చూపిస్తున్నాను కదా, నేను వెండి స్పూన్ని క్లీన్ చేస్తున్నాను. సో మనకి అప్పటికప్పుడు ఫాస్ట్గా ఒక 2 నిమిషాల్లోనే పని అయిపోయిద్ది అనమాట. సో ఎక్కువ ప్రాసెస్ ఏం లేకుండా, ఏమి ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేనప్పుడు మన దగ్గర ఉత్తి వంట సోడాతో కూడా క్లీన్ చేయవచ్చు. సో ఈ టిప్ అయితే చాలా యూజ్ అయిద్దండి, మనకి పని కూడా ఫాస్ట్గా అయిపోయిద్ది. సో వెండి వస్తువులు క్లీన్ చేయాలంటే ఒక పెద్ద ప్రాసెస్ లాగా అనుకుంటారు. సో వెనిగర్ కావాలి, అవేమి దొరకనప్పుడు ఇదొక్కటే ఇంగ్రీడియంట్తో యూజ్ చేసి మీరు క్లీన్ చేయొచ్చు. చాలా మంచి వీడియోనేనండి, మీ అందరికీ యూజ్ అయ్యిద్ది అనుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ వాష్ చేస్తాను, నేను వాష్ చేయకముందు చూపించాను, వాష్ చేశాక చూపిస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీరు యూస్ఫుల్ అనుకుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సో కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మంచి సింపుల్ అండ్ యూస్ఫుల్ కంటెంట్తో మీకు ఈ ఛానల్లో ప్రతి వీడియో అప్లోడ్ అయ్యిద్ది. నచ్చితే కనుక సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.